ధనుర్మాసంలో ఈరోజు 4వ పాసురానికి వచ్చాము. మొదటి 1, 2, 3 పాసురాల్లో వ్యూహ విభవ గురించి చెప్పారు కదా. ఈరోజు అంతర్యామి గురించి చెప్తున్నారు. అంతర్యామి అంటే ప్రపంచంలోని, ఈ లోకంలోని ప్రతి వస్తువులో తానుండి వాటిని నడిపించేవాడు. అంటే యముడు, ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, మిగతా బ్రహ్మరుద్రాదుల్లో దేవతలందరిలో కూడా తానుండి భక్తులు ఏమైనా కోరికలు కోరితే వారి ద్వారా తాను లోపల అంతర్యామిగా ఉండి ఆ కోరికలన్నింటినీ తీరుస్తాడు భగవంతుడు. కానీ ప్రతి దేవతలో కూడా, యముడితో సహా అందరిలో కూడా తాను అంతరాత్మగా ఉండి, అంతర్యామిగా ఉండి ప్రతి పని చేయిస్తూ ఉంటాడనమాట వారి చేత. అలాంటి అవతారం గురించి చెప్తున్నారు. ఫస్ట్ ఆలి మళై కన్నా అని పిలుస్తున్నారు. అంటే ఓ వానదేవుడా అని పిలవచ్చు, కానీ ఇక్కడ కన్నా అంటున్నారు. కన్నా అంటే కన్నయ్య అని అర్థం. ఇక్కడ కూడా వారు కన్నయ్యని స్మరించుకుంటున్నారు. అంటే వారి లోపల కన్నయ్య మీద ఉన్న ప్రేమ ప్రతి వస్తువులోని వారికి కన్నయ్యని చూపిస్తుంది. అలాగే ఈరోజు పాసురానికి ఇంకో విశేషం ఉంది. అంటే దేశంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా కరువు కాటకాలు, వానలు లేకుండా అలాంటి పరిస్థితి ఏర్పడితే అక్కడ కనుక ఈ ఆలిమలై కన్నా పాసురాన్ని పారాయణ చేస్తే చక్కటి వర్షాలు పడతాయి, వానలు పడతాయి. ఇది పెద్దలందరూ గ్రంథాల్లో చెప్పి ఉన్నారు, కానీ దీన్ని మేము ప్రత్యక్షంగా కూడా చూసాం. అంటే కరువు ప్రాంతంలో ఈ ఎక్కువ మందితో ఈ ఆలిమలై కన్నా పాసురాన్ని పారాయణ చేసిన వెంటనే, అంటే ఏదో పడింది కొంచెం వర్షం అన్నట్లు కాకుండా అక్కడి వారి దాహం తీర్చేలాగా వారి పంటలకు సరిపడేంత పెద్ద వర్షం పడింది. ఈ పాసురం చదవటం వల్ల, పారాయణ చేయటం వల్ల వర్షాలు పడతాయి. అలాగే మన అమ్మ వానదేవుణ్ణి కూడా ఒక పద్ధతి ప్రకారం వర్షం కురవాలి, ఎలా కురవాలో చెప్తుంది. అంటే ఓ పర్జన్యదేవా, నువ్వు సముద్రంలోకి పోయి కడుపు నిండా నీరు త్రావి మెల్లగా పైకి పైకి ఎక్కి పైకంట ఎక్కి నల్లని మేఘంలా మారి ఆ తర్వాత ఆ నారాయణుని శంఖము, దక్షిణ హస్తమునందలి శంఖము వలె ఉరిమి, ఆ తర్వాత స్వామి చేతిలో చక్రము వలె మెరిసి శారంగమనే బాణములు వర్షమా అన్నట్లుగా ఈ భూమి మీద వర్షం కురవాలి అని పర్జన్యదేవుణ్ణి, వానదేవుణ్ణి అమ్మ ఆదేశిస్తుంది. అందుకే ఇక్కడ నారాయణుని ఏర్పాటు స్వామిని వేంచేపు చేసుకొని, అంటే శంఖంలా ఉరమాలి అంది కదా, అందుకని శంఖాన్ని, అలాగే చక్రంలా మెరవాలి అంది కదా, అందుకని చక్రాన్ని. ఆ చక్రం అంటే సుదర్శన పెరుమాళ్ళు కాబట్టి అందుకే ఇక్కడ సుదర్శన పెరుమాళ్ళని కూడా వేంచేపు చేసుకున్నాము. ఆ తర్వాత శారంగం అనే ఇవి బాణాలు అనమాట. శారంగం అనే బాణాల నుండి బాణాలు ఎలా కురుస్తాయో అలా వర్షం కూడా కురవాలి అని అమ్మ ఆదేశిస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకో ధనస్సు బాణం ఏర్పాటు చేసుకున్నాము. స్వామి పర్జన్య దేవుణ్ణి ఆదేశిస్తుంది ఏ విధంగా వర్షం కురవాలి అని. అలాగే ఈరోజు ఈ పాసురంలో పద్మనాభుణ్ణి తలుస్తుంది, పద్మనాభన్ అని. అదిగోండి అందుకే అనంత పద్మనాభ స్వామిని ఇక్కడ వేంచేపు చేసుకున్నాము. ఈ అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురంలోని, కేరళలో ఉన్న తిరువనంతపురంలో ఈ అనంత పద్మనాభ స్వామి వేంచేసి ఉంటారు. ఆ పద్మనాభుడిని ఒకసారి అమ్మ స్మరించుకుంది ఈ పాసురంలో, అందుకే ఇక్కడ పద్మనాభుని ఏర్పాటు చేసుకున్నాము. ఈ మేఘాలు గురించి చెప్తుంది కదమ్మ, సముద్రం నిండా నీరు తావి పైకి వెళ్ళి చక్కగా కురవాలి అని. అంటే ఇక్కడ మేఘంతో ఎవరు పోల్చబడుతున్నారంటే ఆచార్యులు.
అదిగోండి ఇక్కడ పూలు కప్పేసింది. అదిగో అందుకే ఇక్కడ రామానుజుల్ని చిన్నజీయర్ స్వామివారిని ఇక్కడ ఆచార్యులను ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మనకి ఒక పాట ఉంటుంది కదా, ఆచార్య మేఘమా కరుణవాన కురియుమా బీటలు వారిన గుండెలలో భక్తి పంట పండించుమా అని ఉంటుంది కదా. ఈ మేఘం అంటే మేఘాన్ని ఆచార్యులతో పోలుస్తారు. ఎందుకంటే మనకి స్వామి మనల్ని అనుగ్రహించాలంటే మన కర్మలు ఏమన్నా మిగిలి ఉన్నాయా అని చూస్తాడు. కానీ ఆచార్యులు అలా కాదు. వారు కరుణాపూరితమైన దృష్టితో భక్తుల ఆశ్రయించిన వెంటనే వారిని అనుగ్రహిస్తారు. ఇప్పుడు మేఘము సముద్రంలో అయితే ఒకలాగా, కొండల మీద పడినప్పుడు ఒకలాగా, బీడు భూముల్లో పడినప్పుడు ఒకలాగా వర్షించదు కదా. అంతటా కూడా ఒకే రకమైన వర్షాన్ని కురిపిస్తుంది. ఆచార్యులు కూడా అంతే. మనలోని తప్పొప్పుల్ని చూడకుండా కృపామాత్ర ప్రసన్నాచార్యులు అంటాం కదా, ఆ కృపామాత్రం చేతే మనలందరినీ కరుణిస్తారు. అందుకే ఇక్కడ ఆచార్యులను ఏర్పాటు చేసుకున్నాము. చక్రానికి ప్రతీకగా సుదర్శన పెరుమాళ్ళని ఏర్పాటు చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మీరు నేను చెప్పేదాన్నంతా విని నేను ఎక్కడైనా పొరపాటుగా చెప్తే దాన్ని కరెక్ట్ చేస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ రామలక్ష్మి. జై శ్రీమన్నారాయణ.